ఉప్మా రవ్వ కప్పు, 2 స్పూన్ల గోధుమ పిండితో పరోటా చేసుకుందాం ఈరోజు. ఈ పరోటా ఎట్లా చేయాలి చూడాలనుకుంటే నేను ఇంకా కొంచెం కొంచెం చూపిస్తా, కానీ మొత్తం చూడాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి వీడియో చూడండి. చూస్తే మీరు కూడా చేసుకోవచ్చు, మెత్తగా టేస్ట్గా ఉంటాయి. ఈ ఉప్మా రవ్వను ఎట్లా చేయాలి ఏం చేయాలన్నది చూడండి, చూసి చేసుకోండి. ఈ పిండిని ఉప్మా రవ్వతో తయారు చేసిన పిండిని చపాతీ చేసి ఇట్లా గీట్లు పెట్టుకొని మధ్యలో ఇట్లనైతే మలుసుకొని ఇప్పుడు ఇది పరోటా చేసుకోవాలి. చపాతీ కంటే మందం ఇట్లా చేసుకున్నది పేనం పెట్టుకొని నూనె వేసుకొని, చపాతీ పేనం పెట్టుకొని పైన కూడా కొంచెం నూనె వేసుకొని కాల్చుకోవాలి. 2 సైడ్లు కూడా ఇట్లా కాలాలి. ఇట్లా కాలినప్పుడే ఈ పరోటా చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ పరోటా అయితే ఇట్లా ఉంటుంది. చాలా టేస్ట్గా మెత్తగా మంచిగా ఉంటుంది. ఇట్లా చేసుకున్న అయితే ఉప్మా రవ్వతో, ఎప్పటికీ గోధుమ పిండితో కాకుండా ఈ రవ్వతో కూడా చేసుకోండి ఒకసారి. చాలా టేస్ట్ మెత్తగా ఉంటాయి. ఛానల్కి వెళ్ళి అయితే చూడండి, చూసి చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ కూడా చెప్తాను, మీరు చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. వీడియో స్టార్టింగ్ నుండి చివరి దాకా చూస్తేనే మీకు తెలుస్తుంది ఎట్లా చేసుకోవాలన్నది. అంతవరకు దాకానైతే తెలియదు, ఎందుకంటే నేను మొత్తం చూపించలే కదా మీకు. ఏ పొర కాపుర తీసుకొని తినచ్చు, అంత టేస్ట్గా ఉంటాయి. ఎందుకంటే మనం ఇది అట్లా చేస్తున్నాం కాబట్టి. మీరు కూడా వీడియో చూసి చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు చేసుకున్నాక ఎట్లా వచ్చినాయి అన్నది కామెంట్ కూడా చేయండి. ఇవి మెత్తగా ఉన్నాయా టేస్ట్గా ఉన్నాయా అన్నది చూసి తిన్నాక కామెంట్ చేయండి. అంత టేస్ట్గా ఉంటాయి ఇట్లా చేసుకున్న అయితే. ఇది చికెన్తో అయినా తినచ్చు, మనము టమాటో పల్చడి పప్పు చేసుకున్న తినచ్చు, చాలా టేస్ట్గా ఉంటాయి. వీటితో అయితే టమాటో కర్రీ అయినా లూజ్గా మనం గ్రేవీ లాగా చేసుకుంటాం కదా, ఆ కర్రీతో కూడా తినవచ్చు, టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా, చూస్తేనైతే బాగున్నాయి కదా, తింటే కూడా టేస్ట్గా కమ్మగా ఉంటాయి. చేసుకోండి. బాయ్ అండి, ఉంటా మరి. మధ్యలో అయితే వీడియో క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది.